రాష్ట్రంలో కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ల దందా కొనసాగుతోంది. కరోనా టైంలో స్కూళ్లు లేకున్నా వచ్చే ఏడాదికి ఇప్పుడే అడ్మిషన్లు మొదలుపెట్టాయి. విద్యాశాఖ రూల్స్ పట్టించుకోకుండా వెబ్సైట్స్ లో అడ్మిషన్ నోటిఫికేషన్లు పెడుతున్నాయి. ఇంత జరుగుతున్నా స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. కరోనాతో విద్యా వ్యవస్థ ఆగమాగమైంది. ఎన్నో ఇబ్బందులతో ఈ అకాడమిక్ ఇయర్ ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి ఉంది. అసలు ఈ ఏడాదిని ప్రభుత్వం అకాడమిక్ ఇయర్ గా పరిగణిస్తుందో లేదో కూడా డౌట్ అంటున్నారు విద్యావేత్తలు. ఇలాంటి పరిస్థితుల్లోనూ కార్పొరేట్ స్కూళ్లు అడ్మిషన్ల దందా మొదలుపెట్టాయి. వచ్చే అకాడమిక్ ఇయర్ అడ్మిషన్లను ఇప్పటి నుంచే మొదలుపెట్టాయి. విద్యాశాఖ నోటిఫికేషన్ ఇచ్చాకే అడ్మిషన్లు మొదలుపెట్టాలని రూల్ ఉన్నా అవేవీ పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో 10,549కి పైగా ప్రైవేట్ స్కూళ్లుండగా వీటిలో 2,000 వరకు కార్పొరేట్ విద్యా సంస్థలున్నాయి. గతేడాది లెక్కల ప్రకారం వీటిలో 31.21 లక్షల మంది స్టూడెంట్స్ ఇందులో చదువుతున్నారు. కరోనా ఎఫెక్ట్ తో 2019-2020 విద్యా సంవత్సరం పూర్తి కాకముందే మార్చి 16 నుంచే విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. ఎగ్జామ్ పెట్టే పరిస్థితి కూడా లేకపోవడంతో 10th వాళ్ళను, ఇంటర్ వాళ్ళను మార్కుల ప్రకారం పాస్ చేశారు. ఫస్ట్ క్లాస్ నుంచి 9వ తరగతి వరకు అందరినీ ప్రమోట్ చేశారు. జూన్ 12 నుంచి మొదలు కావాల్సిన బడులు కరోనా తగ్గకపోవడంతో ఇప్పటికీ స్టార్ట్ కాలేదు. సెప్టెంబర్ 1 నుంచి 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి డిజిటల్ పాఠాలను ప్రభుత్వం మొదలుపెట్టింది. స్కూల్ ఎడ్యుకేషన్ మాత్రం అధికారికంగా అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. 2020-21 విద్యా సంవత్సరాన్ని అధికారికంగా విద్యాశాఖ ప్రకటించలేదు. కానీ ఇవేవీ పట్టించుకొని కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ఇస్తున్నాయి. స్కూల్ వెబ్సైట్లలో వివరాలు పెడుతున్నాయి. అప్లికేషన్ ఫామ్, ఫీజు డీటెయిల్స్ కూడా అందుబాటులో ఉంచాయి. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఫీజుల కోసమే ప్రైవేట్ విద్యా సంస్థలు ముందస్తు అడ్మిషన్లు మొదలుపెట్టాయి. ఇప్పుడే అడ్మిషన్లు తీసుకోకుంటే అప్పటి వరకు సీట్లు ఉండవని మేనేజ్మెంట్లు ప్రచారం చేస్తున్నాయి. దీంతో పేరెంట్స్ కూడా మంచి స్కూల్లో సీటు రాదనే ఉద్దేశంతో ఫీజు కట్టి అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ముందస్తు అడ్మిషన్లపై విద్యార్థి సంఘాలు స్కూల్ ఎడ్యుకేషన్ ను ప్రశ్నిస్తే తప్పేంటని ఎదురు ప్రశ్నిస్తున్నారు.